సో యాక్చువల్లీ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి నువ్వు వెళ్తున్నప్పుడు ప్రతి స్టెప్ అడుగు పడుతూనే ఉంది, ముందుకు వెళ్తూనే ఉంది, ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తూనే ఉంది. బట్ ఒక మనసు జలక్ అంతగా రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ప్రొడ్యూసర్స్గా కూడా కొంచెం లాస్ అయ్యింది. సో అప్పుడు కొంచెం ప్రెషర్ నెక్స్ట్ ఏంటి అనేది. సో అప్పుడు ఇంకా చేద్దామా లేదు ట్రై చేద్దామనే ఉంది. అప్పుడు ఏంటంటే అంటే ఎలా అంటారంటే చాలా రాంగ్ స్టెప్స్ అయ్యాయండి. సునీల్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ పిలిచి రొమాంటిక్ క్రైమ్ కథ స్టోరీ చెప్పారనమాట. చేద్దాం ఇలా ఇలా ఎలా అంటే అంటే నాకు అప్పట్లో ఎలా అంటే 5Dలో తీద్దాం, సీక్రెట్ కెమెరాస్ పెట్టి తీద్దాం అంటే ఆ సబ్జెక్ట్కి అది అవసరం, రొమాంటిక్ క్రైమ్ కదా, బికాజ్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఏ థ్రిల్లర్ అండ్ క్రైమ్ కైండ్ ఆఫ్. అప్పటికే నువ్వు ఆల్రెడీ జలక్ చేసేసాను, అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. సో ఐ ఫెల్ దట్ అరే 5D అంటున్నారు, 7D అంటున్నారు, ఇది డిజిటల్ మూవీ తక్కువలో తీసేస్తున్నారా ఏంటి అని నేను ఒక దీంట్లో ఉన్నాను. అసలు ఆల్రెడీ ఒకసారి ప్రెషర్ పడింది, దెబ్బతిన్నా. సో మంచి మూవీ చేయాలి కదా మనం, నెక్స్ట్ మంచి మూవీ చేయాలి అంటే సార్ ఇది నాకు నచ్చట్లేదు సార్ అని చెప్పి వచ్చేసాను నేను. ఇట్ టర్న్డ్ అవుట్ టు బి అ బిగ్ హిట్. అదే టైంలో మారుతి గారు ఈ రోజుల్లో మూవీకి పిలిచి చేస్తావా అన్నారు. సేమ్ మళ్ళీ డిజిటల్ ఫార్మాట్లో తీస్తాము ఇది అని చెప్పారనమాట. అప్పుడు యాక్చువల్గా దాని టైటిల్ ఇస్ ఇది నా ప్రేమ కథ చెప్పన ఫస్ట్ అనుకున్న టైటిల్, తర్వాత ఇట్ టర్న్ టు బి ఈ రోజుల్లో. అంటే సార్ డిజిటల్ అంటున్నారు అది అని చెప్పి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సార్ అని చెప్పి ఇట్ టర్న్ అవుట్ టు బి అ బిగ్ హిట్. చాలా రెండు బిగ్ ఛాన్సెస్ ఐ లెఫ్ట్ ఆఫ్ అనమాట. అప్పుడు నాకు అనిపించింది అరే అవకాశం దొరకడమే కష్టం ఈ రోజుల్లో ఇది అనేది ఒక టాప్ హిట్. రొమాంటిక్ క్రైమ్ కథ కూడా చాలా పెద్ద హిట్ అయింది. సో అరే అవకాశం దొరకడమే కష్టం, ఇలాంటిది నువ్వు 2 అవకాశాలు వదిలేసుకున్నావురా. సో లెట్స్ మేక్ అ పాయింట్, ఎవరు మనల్ని అప్రోచ్ అయ్యి మనకి ఏం చెప్పినా సరే లెట్స్ నాట్ సే నో. వాళ్ళు ఈజీగా ఏం చెప్పరు, వాళ్ళు చాలా రీసెర్చ్ చేసే. సో లెట్స్ నాట్ సే నో. ఫస్ట్ అది నేను నా ఎజెండా అనుకోండి, ఏమని అనుకోండి, అలా పెట్టుకున్నాను. సో ఫస్ట్ విందాం అని చెప్పేసి అప్పటి నుంచి ఏంటంటే నేను ఎవరు నన్ను అప్రోచ్ అయ్యి మంచిగా అనిపించింది మాత్రం డెఫినెట్గా నేను చేస్తాను, అది ఎలాంటి రోల్ అయినా సరే. ఏ సినిమా ఎలా హిట్ అవుద్దో మనం ముందే చెప్పలేము, ఎందుకంటే పాయింట్ కానీ టైమింగ్ కానీ రిలీజ్ డేట్స్ కానీ. స్వామి రారా, అత్తారింటికి దారేది, ఈగా, ఆల్మోస్ట్ మోర్ దాన్ 200 ఫిల్మ్స్ సెన్సార్ చేశారు.